స్పీకర్ ప్రసాద్ కుమార్తో కడియం శ్రీహరి భేటయ్యారు. ఈ నెల 23న కలవాలని కడియంకైతే స్పీకర్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. గడువుకు ముందే స్పీకర్ని కడియం శ్రీహరి కలిసినట్టుగా తెలుస్తోంది. వివరణ ఇవ్వడానికి ఇంకా సమయం కావాలని కూడా కడియం శ్రీహరి కోరినట్టుగా తెలుస్తోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్తో కడియం శ్రీహరి భేటయ్యారు. ఈ నెల 23న కలవాలని కడియంకైతే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే గడువు కంటే ముందే స్పీకర్ని కడియం శ్రీహరి కలిశారు. వివరణ ఇవ్వడానికి ఇంకా సమయం కావాలని కడియం శ్రీహరి కోరారు. ఈ నెల 23న స్పీకర్ను కలవాలని ఇప్పటికే దానం నాగేంద్రకి అయితే నోటీసులు పంపించారు. ప్రస్తుతం ఢిల్లీలో దానం నాగేంద్ర ఉన్నారు. ఢిల్లీ నుంచి రాగానే స్పీకర్ని అయితే దానం నాగేంద్ర కలిసే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ రైలు అందిస్తారు. సిద్ధార్థ్, ఫిరాయింపు ఎమ్మెల్యేలో 10 మందికి ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇవ్వగా 8 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. మరొక 2 ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఇక నిన్నటితోనే 8 మందికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. నిన్న సాయంత్రం స్పీకర్ మరో 2 ఎమ్మెల్యేలకు దానం నాగేందర్కు కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో 23వ తేదీలోపు వాళ్లకు తాను ఇచ్చినటువంటి నోటీసులకు వివరణ ఇవ్వాలని కోరారు. అయితే స్పీకర్ను కాసేపటి క్రితమే కడియం శ్రీహరి కలిశారు. తనకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను అడిగినట్టు తెలుస్తూ ఉంది. దానికి స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. ఇక దానం నాగేందర్కి సంబంధించి ఇప్పటివరకు అయితే అఫిడవిట్లు మొదటిసారి దాఖలు చేయలేదు. స్పీకర్ నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు స్పీకర్కి రెస్పాండ్ కాలేదు. ఆయన నిన్నటి నుంచి ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం కూడా ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో కొంతమంది న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. తాను ఎదుర్కొనే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి ఆయనపై ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ అనర్హత వేటును తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అని కొంతమంది న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. వాళ్ళతోనే చర్చించిన తర్వాత, వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఏఐసిసి పెద్దల్ని కలిసి ఒకవేళ తాను తనపై అనర్హత వేటు పడే కంటే ముందే తాను రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందని ఆయనకు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేస్తే రానున్నటువంటి ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందా లేదా అనే విషయంపై తాను క్లారిటీ తీసుకొని ఉన్నారు. ఇక దాంతోపాటు ఆయనకు ఇప్పటి వరకు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత దానం నాగేందర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇప్పటి వరకు క్యాబినెట్లో తీసుకోలేదు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత తాను ఎన్నికలకు వెళ్ళి గెలవడం ఈజీగా ఉంటుందని ఆయన అధిష్టానంను రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈరోజు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత, వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసి వాళ్ళతోనే చర్చించిన తర్వాత దానం నాగేందర్ ఈ రోజు కానీ రేపు కానీ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన స్పీకర్ను కలవనున్నారు. స్పీకర్ను కలిసిన తర్వాత తాను కూడా మరింత సమయం అడుగుతారా లేదంటే నేరుగా రాజీనామాను సమర్పిస్తారా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఈ దానం నాగేందర్ విషయంలో ఖచ్చితంగా ఉప ఎన్నిక ఖైరతాబాద్లో వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తూ ఉన్నారు. ఇక కడియం శ్రీహరి విషయంలో ఆయన మరింత సమయం అడిగారు. స్పీకర్ కూడా తనకి సానుకూలంగా స్పందించినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి, ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి 1-2 రోజుల్లోనే కడియం శ్రీహరి తన న్యాయ నిపుణులతో చర్చించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఇక దానంకు సంబంధించినటువంటి విషయంలో రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన స్పీకర్ను ఖచ్చితంగా కలుస్తారు. స్పీకర్ను కలిసిన తర్వాత ఆయన మరింత సమయం కోరుతారా లేదా వెంటనే రాజీనామా ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.